Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? ఇక్కడ జరిగిన పార్టీ మాదే, కానీ అక్కడ కనిపించే బాటిళ్లతో మాత్రం మాకు సంబంధం లేదు. ఈ డైలాగ్ ఏదో సినిమాలో విన్నట్టుంది కదా, అదే రిపీట్ అయింది ఏపీ సచివాలయంలో. ఎన్నికలు వస్తున్నాయి. పార్టీ లేదా పుష్ప అని ఉద్యోగులు అడిగారో లేదో ఖతర్నాక్ ఏర్పాట్లతోటి ఘరానా పార్టీ ఏర్పాటు చేశారు సంఘం పెద్దలు. కాకపోతే ఎక్సైజ్ వాళ్ళు ఎంట్రీ ఇవ్వడంతో కథంతా అడ్డం తిరిగింది. ఇది మందు పార్టీ కాదు, మంచి పార్టీయే అంటూ కవరింగ్ ఇచ్చుకోక తప్పలేదు. ఉద్యోగ సంఘాల రాజకీయాలు ఏ స్థాయికి చేరాయో చెప్పడానికి ఈ ఒక్క ఎపిసోడ్ చాలు. పూర్తి డీటెయిల్స్ కావాలంటే అమరావతి సచివాలయానికి వెళ్లాల్సిందే. తాడేపల్లిలోని కొండపావులూరు దగ్గర ఒక గార్డెన్. చక్కటి సాయం సంధ్య వేళ మంచి కిక్కిచ్చే పార్టీ టైం. చెప్పుకోదగ్గ గానా బజానా లేకపోయినా మందు మార్బలం, విందు వగైరా టోటల్ సరంజామా అంత బలంగానే ఉంది అక్కడ. ఈ పార్టీకి కర్త, కర్మ, క్రియ అన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డే అనేది ఆరోపణ. 150 మంది ఉద్యోగులు పాల్గొన్న ఈ పార్టీ ఇప్పుడు వెంకట్రామిరెడ్డి ఫ్యూచర్ నే ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయి. ఫలానా గార్డెన్ లో ఫుల్లు కిక్కించే మందు పార్టీ జరుగుతోందన్న సమాచారంతో లోకల్ ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తమై ఆకస్మిక దాడులు చేసి వెంకట్రామిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. కానీ పార్టీకి వెంకట్రామిరెడ్డి ఇచ్చిన తాత్పర్యం మాత్రం మరోలా ఉంది. పార్టీ మాదే, కానీ అక్కడ కనిపించే బాటిళ్లతో మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇది అసలు మందు పార్టీయే కాదు, జస్ట్ ఫుడ్ తిని చిల్ అవుతున్నామంతే. బయట నుంచి కొందరు బాటిల్స్ తెచ్చుకున్నారు, వాటికి మాకు ఏ సంబంధమూ లేదు అనేది పోలీసులకిచ్చిన ఎక్స్ప్లెనేషన్. అయినా 150 మంది విందుకు 3-4 బాటిల్స్ ఎలా సరిపోతాయి అనే లాజిక్ కూడా ఉంది ఇక్కడ. కొంతమందిని అంటే ఒక 2-3 బ్యాచ్ల ఎంప్లాయీస్ ను పిలవడం జరిగింది. దాదాపు 150 మంది ఎంప్లాయీస్ వచ్చారు, మాట్లాడారు. మీకు కూడా చూసారు, మైక్ ఉంది, మాట్లాడుతున్నాం. బయట నుంచి ఎవరో ఇండివిజువల్ వాళ్ళు తెచ్చుకొని తాగారు. దాని మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పి పోలీసు మొత్తం ఎంతమంది పోలీసులు వచ్చారో మీరు చూడండి, ఎక్కడ ఉన్నారు అక్కడ పోలీసులు అందరూ. అంటే నేను చెప్తున్నా, మేము ఇక్కడ లిక్కర్ పెట్టాలని మా ఆలోచన లేదు. ఊరికి ఎంప్లాయీస్ కూర్చొని మాట్లాడుకోవడానికి పెట్టుకున్నాము. మధ్యలో కొందరు అవుట్ అంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఒకరిద్దరు ఎవరు తెచ్చుకున్నారు. మీరు 150 మందికి 5 బాటిల్ 4 బాటిల్ సరిపో 3 బాటిల్ ఉన్నాయి అక్కడ. 2 బీర్లు 3 బాటిల్ 150 మందికి ఆ బాటిల్ సరిపోతాయి మేము మందు పార్టీ పెట్టాలంటే. అయితే 3కు మించి బాటిల్స్ ఉంటే చట్ట ప్రకారం నేరం, ఎవ్వరిని వదలం, బుక్ అయిపోతారంతే అని వార్నింగ్ ఇస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు. మందు పార్టీ ఏది, మందు లేని పార్టీ ఏది? ఎన్ని బాటిళ్లు మూతలు తీస్తే అది మందు పార్టీ అవుతుంది, ఎన్ని సీసాలు కనిపిస్తే కేసు అవుతుంది అనే రూల్ బుక్ విప్పి చెబుతున్నారు ఎక్సైజ్ వారు. 3కి మించి ఎన్నున్నా అది తప్పే. ప్రజెంట్ ఎక్సైజ్ రూల్స్ ప్రకారం 3కి మించి ఓకే ఎన్నున్నా నేరమే. అంటే తాగలేదు కదండి చాలా మంది. తాగేమా లేదా అనేది మీరు చూస్తే అర్థమవుతుంది. అవి కూడా తీయండి, తీస్తున్నా. అలా కదా, ఎంతమందికి అన్ని బాటిల్ సరిపోవు కదా. నాకు అనవసరం కదా, అందరు తాగారని నేను అనట్లేదుగా. అలాంటప్పుడు మరి మీతో సంబంధం లేదు సార్. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ దీంట్లోకి వస్తారా? కేసు అందరి మీద పెట్టట్లేదు ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎవరు తీసుకున్నారో డ్రింక్ వాళ్ళ మీద ఓపిక పడితే మీరు కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఈ మాజార్ రాసిన వరకు ఓపిక పడితే మీకు తెలిసింది. లేదు ఇప్పుడే కావాలంటే నేను అయినాక చెప్తా. ఓకే. త్వరలో ఏపీ సచివాలయం క్యాంటీన్ కమిటీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఉద్యోగుల్ని ప్రలోభ పెట్టడానికే పిలిచి మరీ పార్టీ ఇచ్చారని వెంకట్రామిరెడ్డి మీద ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఇదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగమే. వేధించాలంటే నన్ను వేధించండి, ఉద్యోగుల్ని ఎందుకు ఇబ్బంది పెడతారని ప్రశ్నిస్తున్నారు ఆయన. ఇప్పుడు ఎలక్షన్ లాగా చూడాలి, కానీ భయపెట్టి ఏదో మాకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది అవతలను భయపెట్టి ఎలక్షన్ గెలవాలనుకుంటే అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాటిల్లో ఎంత ఎంప్లాయీస్ మీద ఎంత ప్రతీకారంగా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. మేము అక్కడికి వాళ్ళని చెప్పాము, సరే మేము ఆర్గనైజ్ చేస్తున్నాము, మమ్మల్ని ఉంచండి, మిగతా వాళ్ళందరినీ పంపించండి. లేదు. సచివాలయం క్యాంటీన్ కోఆపరేటివ్ సొసైటీకి డిసెంబర్ 14న ఎన్నికలు జరుగుతాయి. 11 మంది డైరెక్టర్లను ఎన్నుకునే ఈ ఎన్నికల కోసం ఉద్యోగ సంఘాలు హోరాహోరీ తలపడుతున్నాయి. ఉద్యోగుల్ని మచ్చిక చేసుకోవడానికి పెద్ద ఎత్తున పార్టీలు అరేంజ్ చేస్తున్నాయి. అందులో భాగమే తాడేపల్లి గార్డెన్లో శుక్రవారం జరిగిన పార్టీ. ఇక్కడ ఎంజాయ్ చేసిన వాళ్లలో గెజిటెడ్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. వీళ్లంతా మద్యం సేవించారని ఎక్సైజ్ పోలీసులు అనుమానించడంతో అక్కడ పెద్ద హైడ్రామానే జరిగింది. 150 మంది ఉద్యోగుల్ని అర్ధరాత్రి వరకు అక్కడే ఉంచారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టులు నిర్వహించాలనుకున్నా తర్వాత పార్టీ నిర్వాహకుల మీద యాక్షన్తో సరిపెట్టుకున్నారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించారని
వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేసి 41A నోటీసునిచ్చి పంపారు. మరుసటి రోజు పిలిచి మరోసారి విచారించారు. కానీ తాను అతిథిగా మాత్రమే వెళ్లానని, పోలీసులు ఇబ్బంది పెట్టడాన్ని చూసి ఉద్యోగుల తరపున బాధ్యత తనపై వేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. కానీ వెంకట్రామిరెడ్డి చెప్పుకోదగ్గ వివాదాస్పదుడే. ఉద్యోగిగానే కాకుండా రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తారని కూడా ఆరోపణలున్నాయి. ఇటీవల ఎన్నికల్లో వైసీపీకి బహిరంగంగా మద్దతునిచ్చి ప్రచారం చేశారు. కడప జిల్లా బద్వేల్లో ఆర్టీసీ ఉద్యోగుల సమావేశంలో పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓపెన్ గా అభ్యర్థించారు. ఈ కారణాన్ని చూపి కూటమి ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది కూడా. ఇప్పుడు ఈ మందు పార్టీ నేపథ్యంతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు వెంకట్రామిరెడ్డి.